భారత క్రికెట్లో డబ్బు, బ్రాండ్ విలువ, వ్యాపార సామ్రాజ్యం విషయానికి వస్తే ఇప్పుడు మొదట వినిపించే రెండు పేర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని. మైదానంలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ ఇద్దరు సంపాదనలో కూడా కొత్త బెంచ్ మార్క్స్ ఇచ్చేశారు. తాజా అంచనాల ప్రకారం విరాట్ కోహ్లీ నెట్వర్త్ దాదాపు 1100 కోట్లు, ఎంఎస్ ధోని నెట్వర్త్ సుమారు 1060 కోట్లు. అంటే ఇద్దరి మధ్య కేవలం 40 కోట్ల తేడా మాత్రమే ఉంది. ఒకప్పుడు ధోని అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం యాక్టివ్ క్రికెట్, భారీ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, సోషల్ మీడియా ఆదాయంతో కోహ్లీ స్వల్ప ఆధిక్యం సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. విరాట్ కోహ్లీ ఆదాయం కేవలం క్రికెట్తోనే పరిమితం కాదు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ జీతం, అంతర్జాతీయ కంపెనీల్లో భారీ ఎండోర్స్మెంట్లు, 18 బ్రాంగ్ వంటి సొంత బ్రాండ్లు, రెస్టారెంట్లు, స్టార్టప్లలో పెట్టుబడులు, ఇవన్నీ ఆయన ఆదాయాన్ని భారీగా పెంచుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న క్రీడాకారుల్లో ఒకరైన కోహ్లీ ఒక్కో స్పాన్సర్డ్ సోషల్ మీడియా పోస్టుకు కూడా కోట్ల రూపాయలు అందుకుంటారని మార్కెట్ అంచనా. ఇక ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ అయినప్పటికీ ఆయన సంపాదన ఏమాత్రం తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఐపీఎల్ ఒప్పందం, పలు ప్రముఖ కంపెనీల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం, ఫిట్నెస్, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, పౌల్ట్రీ, స్పోర్ట్స్ వెంచర్లు, స్టార్టప్లలో పెట్టుబడులు, ఇలా విభిన్న రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న కొద్దిమంది క్రీడాకారుల్లో ధోని ఒకరు. అయితే భారత క్రికెట్లో అత్యంత ధనిక ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరే కాదు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ అత్యంత సంపన్న భారత క్రికెటర్లలో ముందు వరుసలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 1400 కోట్లకు పైగా ఉంటుందని పలు అంచనాలు చెబుతున్నాయి. వ్యాపారాలు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, పాత ఒప్పందాల ద్వారా ఇప్పటికీ భారీ ఆదాయం వస్తూనే ఉంది. సౌరవ్ గంగూలీ సుమారు 700 కోట్లకు పైగా, వీరేంద్ర సెహ్వాగ్ సుమారు 350 కోట్లు, యువరాజ్ సింగ్ సుమారు 300 కోట్లు, రోహిత్ శర్మ సుమారు 250 కోట్లు, హార్దిక్ పాండ్యా దాదాపు 180 నుంచి 200 కోట్లు, రవీంద్ర జడేజా మరియు జస్ప్రీత్ 100 కోట్ల ఆస్తులతో భారత క్రికెట్లో అత్యధిక ధనిక ఆటగాళ్ల జాబితాలో నిలిచారు. ఒకప్పుడు క్రికెటర్ల ఆదాయం మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్టులకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఐపీఎల్ వేలాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్లు, సోషల్ మీడియా, యూట్యూబ్, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, స్టార్టప్లలో పెట్టుబడులు, ఇలా ఆదాయ వనరులు విపరీతంగా పెరిగాయి. అందుకే నేటి స్టార్ క్రికెటర్లు కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తలుగా కూడా గుర్తింపు పొందుతున్నారు. మైదానంలో ట్రోఫీలు గెలిచిన ఈ లెజెండ్స్ ఇప్పుడు సంపాదనలో కూడా కొత్త చరిత్ర రాస్తున్నారు. అయితే ప్రస్తుతం అంచనాల ప్రకారం ధోనిపై స్వల్ప ఆధిక్యంతో విరాట్ కోహ్లీ నిలిచిన భారత క్రికెట్ సంపద చరిత్రలో సచిన్, ధోని, కోహ్లీ పేర్లు ఎప్పటికీ అగ్రస్థానంలోనే నిలిచిపోతాయి.